గంట కొడదాం మనం. అక్రమాస్తులు రూపాయలు 100 కోట్లకు పైనే ఏసీబీకి చెక్కిన డిఈ ముత్యం వెంకటరమణ. ఇగో ఇతను వెంకటరమణ అద్దాలేసి మంచిగా అనిపిస్తాడు. తనిఖీలు చేస్తున్న ఏసీబీ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఖైరతాబాద్లోని రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడ్కో డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు బినామీలపై ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. నగరంలోని మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూపాయలు 100 కోట్లు విలువ చేసే అక్రమాస్తులు గుర్తించారట. 100 కోట్లు ఎందరు దొరుకుతాను మిత్రులారా? 100 కోట్లు దోచుకున్న అధికారులు దాదాపు రోజుకొకరు దొరుకుతాను. ఇగో ఇదనే ఏకంగా 10 అపార్ట్మెంట్లు అట. ఇక రెంట్ గుండ్లకి చేస్తానం మనం. వీడికి 10 అపార్ట్మెంట్లు, వాటి వాల్యూ సుమారు 20 కోట్లు. ఏసీబీకి చిక్కిన డిఈ ముత్యం వెంకటరమణ ఆయన అక్రమ ఆస్తుల విలువ సుమారు 100 కోట్ల పైనే. అవినీతి కేరఫ్ అడ్రస్గా మారిన మరో ప్రభుత్వ అధికారి భాగవతం అవినీతి నిరోధక శాఖ దాడుల్లో తేలడైంది. ప్రభుత్వం ఇచ్చే జీతం కంటే అక్రమ సంపాదనే లక్ష్యంగా అందిన కాడికి దండుకున్న అధికారి కాసుల కక్కుర్తి చూసి ఏసీబీ అధికారులే విస్మయానికి గురయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టరన్న పక్కా సమాచారంతో ఖైరతాబాద్లోని రెడ్కో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ ఇంజనీరింగ్ ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు బినామీల ఇళ్లపై డిఎస్పీ మజిద్ అలీఖాన్ పర్యవేక్షణలో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. మాదాపూర్లోని ఆయన ఇల్లు, ఆఫీస్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకాకాలంలో జరిపిన సోదాల్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. పత్రాల ప్రకారమే ఈ ఆస్తుల విలువ సుమారు 28 కోట్ల పైచిలుకుంటుందని, బహిరంగ మార్కెట్లో 100 కోట్లలో ఉంటుందని అంచనా వేశారట. భార్య పేరిట రియల్ ఎస్టేట్ దందా. తన పదవిని అడ్డం పెట్టుకొని వెంకటరమణ భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ దాడులో తేలింది. శేర్లింగంపల్లి, కుక్కడపల్లి ప్రాంతాల్లో రూపాయలు 1.23 కోట్ల విలువైన 4 ఖరీదైన ప్లాట్లు, ఆంజనేయ నగర్లో 8.82 కోట్ల విలువైన G+3 వాణిజ్య భవనం, గుట్టల బేగంపేటలో రూపాయలు 2.90 కోట్ల విలువైన G+5 కమర్షియల్ భవనం దర్యాప్తులో ఉన్నట్టు గుర్తించారు. వీటన్నిటిని మించి నిందితులు తన భార్యపేట ఏకంగా 4 కన్స్ట్రక్షన్ సంస్థలు రిజిస్టర్ చేయించి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు దాడుల్లో స్థిరాస్తులతో పాటు చరాస్తులు కూడా బయటపడ్డాయి. వివిధ బ్యాంక్ ఖాతాల్లో రూపాయలు 52,02,585 నగదు ఉన్నట్లు గుర్తించారు. అలాగే సుమారు 1 కోటి విలువైన బంగారు ఆభరణాలు, 4 ఖరీదైన కార్లు, రూపాయలు 30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా సోదాల సమయంలో ఇంట్లో సుమారు 2.5 లక్షల విలువైన 20 విదేశీ మద్యం సీసాలు లభించాయి. అక్రమంగా మద్యం నిల్వ ఉంచినందుకు గాను మాదాపూర్ ఎక్సైజ్ శాఖ అధికారులు వెంకటరమణపై ప్రత్యేకంగా కేసు నమోదు చేశారు. తాజా దాడుల్లో గుర్తించిన ఆస్తుల విలువ సుమారు 1 పాదులు 100 వేలు 10,000 లక్ష 10 కోటి 10 కోట్లు 27 కోట్ల 65 లక్షల 2,135గా లెక్క కట్టారు. బినామీల పేర్ల మీద ఉన్న మరిన్ని ఆస్తుల వివరాలపై అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగుతుందట. ఏమండి ఇక్కడ ఏమున్నాయట? ఎంఎస్ ఫ్రైడ్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిందట. ఈ సంస్థ మూసాపేట, కుకట్పల్లి, ఆంజనేయనగర్ ప్రాంతాల్లో సుమారు 20 కోట్ల పెట్టుబడితో ఏకంగా 10 అపార్ట్మెంట్ నిర్మించిందట. ఆనాడే పట్టుబడిన మానతీరు ముత్యం వెంకటరమణ ఏసీబీ చిక్కడం ఇది తొలిసారం కాదు. 2019లో సైబర్ సిటీ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కాలంలో డివిజనల్ ఇంజనీరింగ్ టెక్నికల్ పనిచేస్తున్న సమయంలో ఓ ఫైల్ను ఆమోదించడానికి 25,000 లంచం తీసుకుంటూ డిసెంబర్ 12న ఏసీబీకి రెడ్డి అని పట్టుబడినట. ఆ తర్వాత రోజు డిసెంబర్ 13, 2019 అరెస్ట్ అయి జైల్లో వెళ్ళొచ్చాడట. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. 2019లో ఆయన పట్టుబడిన రోజు ఇంట్లో సోదాలు చేయగా అప్పట్లోనే 26 లక్షల నగదు, 22 లక్షల విలువైన బంగారం దొరికిందట. ఇప్పటి ఆస్తులు కలిపి మొత్తం 28 కోట్ల 14 లక్షల 14,700 విలువైన ఆస్తులు ఏసీబీ అటాచ్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసిన అధికారులు హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం నాంపల్లిలో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. ఇది స్టోరీ మిత్రులారా. అప్పుడే దొరికితే అప్పుడే ఉరి తీయచ్చుగా, అప్పుడే కాల్చచ్చుగా. ఎందుకు ఇది బతికేందుకు వీడు? ఇది మళ్ళీ పదవి వచ్చిందేమో. అప్పుడు ఈయన పదవి ఏంటంట? సైబర్ సిటీ సర్కిల్ సూపరింటెండెంట్ అట. ఓకేనా? ఇప్పుడు ఈయన పదవి ఏందట? ఇక్కడ ఏదో ఉంది కదా, డిఈ. అంటే పదవి పెరిగింది దొరికినందుకు. మళ్ళా
మళ్ళా దోచిండు. చిన్నప్పుడు ఒక కథ ఉంటుంది. అట్లా అగ్గిపెట్టె దొంగతనం చేసినప్పుడు అట వాళ్ళ అమ్మ అట, "ఏయ్ మంచిదేరా ఈరోజు అగ్గిపెట్టె లేకుండే కొంచెం ఇంట్లో చాలా అవసరమైందని" చెప్పేసి అగ్గిపెట్టె వెలిగిచ్చేసి కొంచెం కొవ్వొత్తి వెలిగించిందట. అరే చీకటి మొత్తం ప్రాలదోలింది, మొత్తం వెలుగొచ్చిందని చెప్పేసి. వాడు మెల్లగా ట్రైన్ పట్టాన్ని దొంగతనం చేసిండట. అట్లది కథ ఇది. మెల్లగా అప్పుడే దొంగతనం చేసినప్పుడు, అప్పుడే ఈ లంగా వీడు దొంగ నీచుగాడిని కుత్తగాడని తెలిసినప్పుడు, అప్పుడే అరెస్ట్ చేసి, అప్పుడే వాడిని కాల్చెత్తే లేక ఉరిదిత్తే, ఇప్పుడు ఈడు ఇన్ని ఇన్ని సంపాదించేవాడు కదా! వాళ్ళ భార్య పేట ఆస్తులట, వాని పేట ఆస్తులట, బంగారం, వెండి ఆస్తులు వాట్ ఈస్ వాట్? ఏం చేయాలి మనం? గంట కొట్టాలి. ఈయనకి పూలదండ వేసినాం. గంట కొట్టాల్సిన అవసరం ఎంత ఉంది మిత్రులారా? ఈ దుర్మార్గుడికి గంట కొట్టకపోతే ప్రయోజనం లేదు. ఆ ఫోటో కూడా జూమ్ చేస్తా. ఇగో చూస్తే బక్కగున్నాడు, కానీ ఆస్తులు మీద డబల్ డబల్ సంపాదించిండు. వరస్ట్ నా కొడుకు. ఎందుకు పుడతాడో ఇది ఈ దునియాలో. ఏం మనిషివో మీరు. వేస్ట్ నా కొడుకు. నీకు అర్థమైతే నా అగ్గిపెట్టి వేస్ట్ అవుతుంది, నా పుల్లలు వేస్ట్ అవుతాయి. చిప్పకూడు తినుడు హవులే. ఇప్పుడే నేను బయటకు వచ్చినప్పుడు కనీసం ఈ చర్య తీసుకోండి. మళ్ళీ కొత్త 10 ఇవ్వకండి. నా పుల్లలు వేస్ట్ చేయకండి. అక్రమాస్తులాయ నమః, ముత్యం వెంకటరమణ నమః, చిప్పకూడు తిను నమః. ఇతన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నా. ఉరి అంటే ఎట్లా తీయాలంటే, బయట దేశాల్లో ఎక్కడ దొరికితే ఏం చేస్తారంటే వెంటనే పిట్టని కాల్చినట్టు కాలుస్తారు. వీడిని కాల్స్తే ఏమవుతుందండి?